ఇంకొక కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది, కొందరు మంత్రులు అయ్యారు, ఎమ్మెల్యేలు ఉన్నారు, ముఖ్యమంత్రి ఉన్నారు, వాళ్ళ కుటుంబ సభ్యులు ఎంత జాగ్రత్తగా ఉండాలి. 10 ఏళ్ల తర్వాత అధికారంలోకి వచ్చింది, అధికారాన్ని నిలుపుకోవాలి, చెడ్డ పేరు తెచ్చుకోవద్దు అనేటువంటిది. సన్ స్ట్రోక్ ఎప్పటికైనా ఎవరికైనా ఉంటుందేమో కానీ పాపం పొంగులేటి శ్రీనివాసరెడ్డి అయితే పొంగులేటి తనయుడికి కస్టమ్స్ సమన్లు, ఖరీదైన విదేశీ గడియారాలు తెప్పించినట్లు ఆరోపణ, నిరాధార ఆరోపణలన్న పొంగులేటి. కస్టమ్స్ నోటీస్ వచ్చిందా లేదా? కస్టమ్స్ నోటీస్ వచ్చిందా లేదా? విదేశాల నుంచి ఖరీదైన గడియారాలను తెప్పించారని, ఇందుకోసం మధ్యవర్తులకు క్రిప్టో కరెన్సీ హవాలా రూపంలో డబ్బు చెల్లించారనే ఆరోపణలతో ఈ సమన్లు జారీ చేశారు. దీంతో ఈ నెల 27న విచారణకు హాజరవుతానని హర్షారెడ్డి సమాచారం పంపినట్లు తెలిసింది. అయితే ఈ ఆరోపణలు పొంగులేటి హర్షారెడ్డి ఖండించారు. ఈ వ్యవహారంతో తనకు సంబంధం లేదని, తనపై వస్తున్నవన్నీ నిరాధార ఆరోపణలన్నీ పీటీఐ వార్తా సంస్థతో ఆయన పేర్కొన్నారు. కాగా హాంకాంగ్లో ఉండే భారతీయుడైన మహమ్మద్ ఫహీరుద్దీన్ ముబీన్, భారతీయుడట, ఆయన హాంకాంగ్లో ఉంటాడట, మహమ్మద్ ఫహీరుద్దీన్ ముబీన్ ఫిబ్రవరి 5న సింగపూర్ నుంచి ఖరీదైన పటెక్ ఫిలిపి 5740 బ్రెగ్యూటు 2759 వాచీలను అక్రమంగా చెన్నైకి తీసుకువస్తుండగా చెన్నై కస్టమ్స్ అధికారులు గుర్తించి కేసు నమోదు చేశారు. అతని వద్ద పట్టుబడ్డ వాచీల ధర 1,73,00,000 రూపాయలు. వాచీలు, చేతి పెట్టుకునేటువంటి ఈ వాచీలు, ఇది పెట్టుకునేది, ఇట్లాంటి వాచీలు 1,75,00,000 రూపాయలు వాళ్ళు తెచ్చుకున్నటువంటిది. బ్రెగ్యూట్ అనేటువంటి దానికి ఇండియాలో ఏమంటారు, వీటిలో పటెక్ ఫిలిపీకి భారత్లో డీలర్లు లేరని, బ్రెగ్యూట్కు మాత్రం భారత్ మార్కెట్లో స్టాక్ లేదు, అంటే ఇక్కడ డీలర్లు ఉన్నారు కానీ స్టాక్ లేదంట. అది ఈ కోరుకున్నటువంటి డిజైన్లలో ఆ స్టాక్ లేదు. హర్షారెడ్డి కోసమే నిందితుడు ఈ వాచీలను తీసుకువచ్చినట్లు భావిస్తున్నారు. అలోకం నవీన్ కుమార్ అనేటువంటి వ్యక్తిని విచారించగా ముబీన్ హర్షారెడ్డికి తాను మధ్యవర్తిగా వివరించారని, వాచీల కొనుగోలుగాను హర్షారెడ్డి క్రిప్టో కరెన్సీ హవాలా రూపంలో డబ్బులు చెల్లించాడని అతను చెప్పినట్టు తెలిసింది. అయిపోయాయి. పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు ఈ విషయంలో ఆయన వాచీ కొనుక్కుంటే చాలా స్పష్టంగా ఈ బ్లాక్లో కాకుండా వైట్లో కొనుక్కొని దానికి కావాల్సినటువంటి కస్టమ్స్ సుంకం 1,73,00,000 పెట్టి వాచ్ కొన్నాడు, 10 లక్షలు 20 లక్షలు దానికి కట్టే ట్యాక్స్ కట్టడానికి ఎందుకు భయపడ్డారు? అంటే ఎట్లా ఉంటుంది అంటే, ఎవరైనా సరే అసలు కంటే కొసరే ముద్దని 2 కోట్ల రూపాయల వాచ్లు కొన్నోళ్ళు, 2 కోట్ల రూపాయల వాచ్లు పెట్టుకుని అనుకున్నోళ్ళు దానికి కావాల్సిన ట్యాక్స్కి మాత్రం దాన్ని తెప్పించుకోవడంలో తప్పులేదు. ఒకవేళ భారతదేశం యొక్క విధానాల ప్రకారం సింగపూర్ నుంచి కాకపోతే మిగిలిన 180 దేశాల నుంచి ఎక్కడి నుంచి తెచ్చుకోవచ్చు. తెచ్చుకుంటే దానికి కావాల్సినటువంటి ట్యాక్స్ కట్టడానికి వచ్చినటువంటి ప్రాబ్లం ఏంది? ఆ కస్టమ్స్ కట్టడానికి తప్పే ఉన్నది. 2 కోట్ల డబ్బులు పెట్టినోడివి, హవాలా రూపంలో పెట్టినోడివి, ఆఫ్టర్ ఆల్ ఒక 10-20 లక్షల కస్టమ్స్, సో దానికి సంబంధించినటువంటి ఎక్సైజో లేకపోతే ట్యాక్సో ఏదో ఒకటి ఉంటుంది కదా. ఆఫ్టర్ ఆల్ 20 లక్షలు కట్టలేకపోయినరా 2 కోట్లు ఖర్చు పెట్టిన వాళ్ళు? లేకపోతే ఇండియాలోనే ఖరీదైనది తీసుకోవాలి, లేకపోతే ఇంకెక్కడి నుంచైనా తెప్పించుకోవాలి. అంటే దొంగతనం చేస్తున్నాం అనేటువంటి విషయం తెలుసుకొని దొంగతనం చేయడం అనేటువంటిది. కోట్ల రూపాయలు ఉండి కూడా మరి ఎవరు సమర్థించుకుంటారో ఎవరు సమర్థించుకోరో తెలియదు.